సంతోషంగానే ఎంజాయ్ చేద్దాం. తెలిసి సంతోషం పడేదానికంటే ఇబ్బందులు పడుతూ దాంట్లో సంతోషించేది మేలు. ఎక్కువ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు. భయం అనమాట, నా భయం అది. ఇప్పుడు కష్టం అంటవా రోజుసేపు ఉంటుంది, మనల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటా తీసుకెళ్తుంది అనమాట. మన కష్టం నేర్పిస్తుంది పాఠాలు. మనం ఎక్కువ సంతోషాలకు ఒక్కసారిగా సంతోషపడి పడి పడి ఒక్కసారి చిన్న బాధలు తట్టుకోలేము. చుట్టుపక్కల కూడా అంటారు, అబ్బా వీళ్ళ దగ్గర ఉన్నాను ఎలిగారు అప్పుడే ఆరిపోయారు వీళ్ళు అంటారు. లేదండి, ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఒకటి ఇదిగో లోపలికి వెళ్ళు ఓ లోపలికి. లోపలికి వెళ్ళు. పొట్టి వచ్చేసింది బయట వాళ్ళ. మొన్న వర్షం పడినప్పుడు పడిపోయింది బండి, ఈరోజు రాయి పెట్టేసా స్టాండ్ కింద. భలే వానండి, తెలియకుండా వచ్చేసింది. ఇంకా భోజనాలు కూడా చేయలేదు. కోళ్ళకైతే ఇబ్బంది లేదు, అవి అయితే బాగుంటాయి ప్రశాంతంగా. ఫోన్ తడిసిపోతుంది. ఓయ్ ఈయన పడవ పైన అంతా బాక్స్ చేస్తా జాను కూర్చో. రావులే. ఇప్పుడు ఇంటి దాకా తీసుకొచ్చేసావా? గొలగముడి నుంచి ఇంటి దాకా తెచ్చేసావు వాన. వినిపించదు. పడుకో. అదేంటికి లేవులేయా? అదే తల వెంటుకుంటా ఎంత చెమ్మైంది కదా. పక్కేసుకున్నావు.
సీతాఫలం. మొన్న చింతాకు కోసాం కదండి, చింతాకు కోసేటప్పుడు కృప వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోసుకొచ్చిన సీతాఫలాలు అప్పుడే పండిపోయింది, మాగిపోయింది. వావ్, చాలా బాగుంది. అబ్బి బయట వర్షం, ఇక్కడ సీతాఫలం. బయట వర్షం, ఇక్కడ సీతాఫలం. అనుకోలే నేను దుప్పట్లు తెద్దామని చూస్తే కవర్ గుర్తొచ్చింది. దీంట్లో కాయలు పెట్టినానే అని చెప్పని చూస్తే రెట్టగా వచ్చేస్తున్నాయి. ఏంది కృప, వాన తగ్గిపోయింది, పైన మాత్రం మేళాలు డమడమా అంటుంది. ఇంకా ఈ మోగిన మాకున్న ఇబ్బంది లేదు, ఇల్లు కూడా చల్లబడింది. ఇంట్లో అసలు ఉండలేకపోయింది, సెగగా ఉండింది. చిరుకులు పడగానే చల్లగా అయిపోయింది, ఫ్యాన్ కూడా అవసరం లేదు. మా చిన్న బాబు వచ్చి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పడుకున్నాడండి. ఇక్కడ అంటే నలుగురు ఒకే మంచంలో పట్టాం కాబట్టి ఈ ఇంట్లో ఒకే మంచం పడుతుంది. ఇంకెన్నాళ్ళు ఈ సమస్యలు, ఎప్పుడెప్పుడా గవర్నమెంట్ కాలనీ వదులుతుందా, ఇల్లు కట్టుకుందాం అని ఆశపడతా ఉన్నాము. ఇంకెన్నాళ్ళు దగ్గరికైతే దగ్గర పడింది అనుకుంటున్నా. చెప్తా ఉన్నారు ఈ జూన్ నెలలో వదులుతారు, జూలైలో వదులుతారు అని అంటున్నారు. కృప, మబ్బు బాగా లేస్తుంది. పొట్టి మాత్రం ప్రశాంతంగా పడుకుంది లోపల. నలుగురు ఉన్నాం ఆ రోజా? లేదు మన ఇద్దరమా. మైనొత్తు ఇలాగ కుర్చీ ఉంటే ఇంట్లోకి వచ్చిన తొలి రోజే, ఈ ఇంట్లోకి వచ్చి ఇల్లు కట్టి వచ్చిన రోజే మంచి వర్షాకాలం వచ్చేసి ఇంట్లోకి. అప్పుడు పిల్లలు లేరులే, మనమే కొత్త కదా. ఇంట్లో కరెంటు కూడా లేనేటప్పుడు, కరెంటు కూడా లేదు, మైనొత్తుల మీదే ఉన్నాము. అప్పుడు ఏం చేస్తామంటే ఇదే విధంగా వస్తువులు పెట్టేసి, మైనొత్తి ఏంటంటే ఎక్కడో వెలిగించాం, మొత్తానికి తెలియదు. నేను పడుకొని నిద్రపోయాను బాగా, గాఢ నిద్ర. ఈ టైంలో ఆడమ్మాయి 11 ఆ టైం అవుతుంది, 11-12 అవుతుంది అనుకున్నా. ఆ తర్వాత బయట మాటలు వినిపిస్తా ఉన్నాయి, ఏంది ఈ టైంలో మాట్లాడుకున్నారా, కొంచెం ఆగినట్టు అనిపించడకే వాన. ఈ టైంలో ఎందుకు మాట్లాడుకుంటే మేము వర్షం వరకు సొంతకాడి నిద్రపోయేసామట. మైను తెలియచ్చేసి తెలియలే, పొద్దు తెలియక పడుకొని నిద్రపోయామండి. ఆ మైనైతే ఏమైందంటే కరిగి అది ఆరిపోకుండా కుర్చీకి తగులుకుంది. కుర్చీ అయితే మొత్తం కాలిపోయింది, కుర్చీ కాలిపోయింది. కుర్చీ మీద ఉన్న లేవు, ఖాళీగా తెలిగించాం కాబట్టి కుర్చీ మీద లేవు. కుర్చీ మీద మాత్రం పెట్టేసాము. ఆ పక్కన ఇంట్లో ఉన్న సామాను అంతా లైన్ గా పెట్టిన ఇల్లు మూటలు కట్టి మేము. ఎందుకంటే పైన వానగా ఉంది, కిందంతా చెమ్మగా ఉండేసరికి అట్లా పెట్టేసిన పద్దం సర్దుకుందాంలే, వర్షంగా ఉంది కదా అనేసి కుర్చీ అంతా కాలుకోబోయి తర్వాత ఆ వస్తువులు తెచ్చిన బస్తాలలో ఉండేవి కాబట్టి ఆ మూటలు తగులుకున్నాయి. డబ్బాలు కూడా చాలా కాలిపోయినాయి వాటిల్లో. అప్పుడేం జరిగిందంటే సామాను బస్తాల నుంచి 4 సామాను కలకలాని పడిచాక అప్పటికి దుప్పట్లో చలికి ఏమన్నావు ఎచ్చగా ఉంది, ఏందబ్బా ఇల్లా కింద పడగానే గలగలంట. ఆ ఇంట్లో ఉన్న సమస్య కూడా మళ్ళీ ఇంట్లో మొదలైంది. పదుకులు ఏడుగుల సమస్య మళ్ళీ ఇంట్లో మొదలైంది అనుకున్నాం. ఇంకా తీరా చూసి ఏంది సామాను. అప్పుడు ఒక్కసారిగా కృప ఉలిక్కుపడి నన్ను కూడా భయపెట్టిందని. కాలిపోయింది కుర్చీయా. నేను కళ్ళు తెరిచి చూసేలాగే ఇల్లంతా పొగ్గమ్మేస్తుంది, సెగ. అప్పటికే మంటలు మండుతా ఉన్నాయి. కుర్చీ అయితే పూర్తిగా కాలిపోయిందండి. పక్కనున్న వస్తువులు కూడా కొన్ని వస్తువులు కాలినాయి. ఆ మంట మా అదృష్టం ఏంటంటే ఆ మంటతా ఇట్టుగా ఆక్సిజన్ తగులుకుంటే అప్పుడు భలే ఉండు. సెగ అప్పటికప్పటికే ఆరిపి నాయన అనుకున్నా. అలాగా చిన్న సమస్య, పెద్ద సమస్య అది కాకుంటే అంత పెద్దది కాకుండా చేసుకున్నాం కాబట్టి చిన్న సమస్యగా మారింది. అలాగా ఇంట్లో మైనొత్తి తెలియాలంటే భయం, అందుకని బ్యాటరీలు అయితే ఎక్కువ తెచ్చుకున్నామండి. ఇప్పుడు ఈ బ్యాటరీల వల్లే మాకు వెలుతురు ఉంటుంది. తెల్లవాదులు సరిపడా లైట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇలాగే మా ఏరియాలో ఏంటంటే లైట్ వెలుతురు లేకుండా ఉంటే పాములు ఇంట్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మాకు పూరీలు ఉండేటప్పుడు ఇలాగే కరెంటు పోయింది. చిన్నబాబు, నేను, ఆ రోజు చిన్నబాబు ఉన్నాడు, ఆ ముగ్గురం పడుకున్నాం మంచం మీద. కోళ్ళు ఒక్కొక్క అని టప్ టప్ టప అంటే
లేసామండి 11 గంటలప్పుడు. లేచిన తర్వాత వచ్చి ఒక పెట్టని ఒక చిన్న పిల్లని నాగు బొంక కాటేసి వెళ్ళిపోయింది. కలిపెట్టిన ఆ రాత్రి ఆ రాత్రి అంతా జాగారమే. అదే భయం వేస్తుంది అయితే. అట్టా ఈ విధంగా కరెంటు పోతే నాకు అదే భయము, ఇంకేం భయం ఉండదు. అదే భయం, పాములదే భయం. కానీ అప్పుడున్నట్టు ఇప్పుడు లేవు. ఇప్పుడు లేదు. పాములున్నా ఉన్నా? ఇంటికి చుట్టూ అస్సలు పాము కాదు కదా, చిన్న వానపాము కూడా ఇంట్లోకి రాలేదు. అప్పుడున్నంత ఇది కూడా లేదు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి మీ దయ వల్ల, దేవుని దయ వల్ల. ఇప్పుడైతే అలాంటి భయం అయితే ఏమీ లేదు. హ్యాపీగా ఉన్నాము. హ్యాపీగా ఉన్నామండి. కానీ ఈ జూన్ నెలలో గవర్నమెంట్ ఇచ్చే కాలనీ కోసం ఏ కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఆల్రెడీ 3 టిప్పులు ఇటుకరై తోలున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చిన దానికి మా దగ్గర కొంచెం పెట్టుకొని ఇల్లు అయితే మంచిగా కట్టుకుంటామండి. అప్పుడు ఇంకా అసలు ఇలాంటి సమస్య ఉండదు. ఇలాగా మాలాగా ఎంతమంది అయితే ఇలాంటి లైఫ్ అనుభవిస్తున్నారో బాధపడద్దు. అందరికి ఒక రోజు వస్తుంది హ్యాపీగా. ఇప్పుడే బాధలు ఉంటాయి, తర్వాత సంతోషం ఉంటుంది. బాధలు ఉండేటప్పుడు ఆ బాధలు కూడా సంతోషంగా ఎంజాయ్ చేద్దాం. తర్వాత అన్నీ కలిసి వచ్చినప్పుడు సంతోషంగానే ఎంజాయ్ చేద్దాం. తెలిసి సంతోషం పడేదానికంటే ఇబ్బందులు పడుతూ దాంట్లో సంతోషించేది మేలు. ఎక్కువ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు. భయం అనమాట, నా భయం అది. ఇప్పుడు కష్టం అంటే వారం సేపు ఉంటుంది, మనల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటా తీసుకెళ్తుంది అనమాట. మన నేర్పిస్తుంది పాఠాలు. మనం ఎక్కువ సంతోషాలకు ఒక్కసారిగా సంతోషపడి పడి పడి ఒక్కసారి చిన్న బాధలు తట్టుకోలేము. చుట్టుపక్కల కూడా అంటారు, అబ్బా వీళ్ళ దగ్గర ఉన్నా ఎలిగారు అప్పుడే ఆరిపోయారు వీళ్ళు అంటారు. లేదండి, ఎప్పుడూ ఇలాగే ఉండాలి. లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా. వాన అయితే తగ్గిపోయింది, బయట ప్రశాంతంగా ఉంది. కృప చూద్దురా. బయటకు వచ్చేద్దాం. అయితే చల్లగా ఉంది. కరెంట్ వస్తుందో రాదో డౌట్. పొటే చల్లగా ఉంది. పొటే ఎందుకు దాన్ని పిలుస్తా ఉన్నావా? కానీ వాతావరణం కొంటుతుంది. ఓహో, ఉచ్చేసుకొచ్చేసినట్టుంది. ఏమైంది కాల? ఉచ్చు కాదు, ఏం కాలేదులే. కొంటుందంటే పడుకుంది కదా, నా కాలు నరాలు పట్టేసి ఉంటాయి. ఎవరో కొట్టుంటారు. ఏది పట్టి నడువా.